वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा। पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूत तुलित बल धामा महावीर विक्रम हनुमा। राम బంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస। ఓం శ్రీ నమో వెంకటేశ నమః। అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్। చూద్దాం రండి, మనం జపాలి తీర్థాన్ని ఈరోజు చూపించబోతున్నాము। తిరుమల కొండల్లో శేషాద్రి అడవుల్లో వెలిసిన ప్రకృతి సుందర మనోహరమైన జలపాతాల మధ్య వెలిసిన శ్రీ జపాలి ఆంజనేయ స్వామి తీర్థాన్ని మీకు చూపించబోతున్నానండి। అసలు 7 కొండల వాడికి తీర్థాగంలోని శ్రీ ఆంజనేయ స్వామికి సంబంధం ఏమిటి, ఈ ఇతర విశేషాలన్నీ ఈ వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం రండి। ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి। ఇదే జపాలి హనుమాన్ మందిరం ఎంట్రన్స్ అనమాట। ఇక్కడ నుంచి మనం లోనికి 1/2 కిలోమీటర్ నడుచుకెళ్ళి అక్కడి నుంచి అడవి మార్గంలో మెట్లు ఎక్కుతూ దిగుతూ నడిచి వెళ్తే మనం జపాలి తీర్థాన్ని చేరుకుంటాం। అడవి మధ్య ఖాళీ బాట నడక ఎంతో అద్భుతంగా ఉంటుంది, రండి చూద్దాం। మనం అడవిలో ఉన్న శ్రీ జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చాము। చూడండి ఎలా ఉందో, నా వెనక అయితే బ్రహ్మాండంగా ఉంది, నడిచిపోతున్నాం రండి। ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు సగం దారి మెట్లెక్కుతూ సగం దారి మెట్లు దిగుతూ వెళ్తే మనం పుణ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు ఫ్రెండ్స్। ఏమైనా ఇస్తే తింటుంది పాపం, అలవాటైంది తింటుంది, ఏమైనా ఇస్తే తింటారు। పెట్టండి తింటుంది పాపం, దూరం రాండి అక్క, తింటారు, చేతికి ఇవ్వండి, నాకు చేతికి ఇవ్వండి। దగ్గర పోదాం, పారిపోదాం, నోటికి అయ్యాక తింటాడు, వచ్చాడు మీరు తినేస్తున్నాడు। ఈ జపాలి తీర్థం చేరుకోవడానికి మనకు తిరుమల కొండపైన ఉన్న పాపనాశం బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉంటుందండి। ఏపీఎస్ఆర్టీసీలు ఉన్నాయి, అలాగే షేర్డ్ జీప్స్ ఉన్నాయి, మీరు ట్యాక్సీలు ఉన్నాయి, మీ అనుకూలం బట్టి దాంట్లో వచ్చి ఇక్కడ చేరుకోవచ్చు। కాలినడక మార్గంలో మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు। పాదరక్షలు వేసుకొని మాత్రం మెట్లు ఎక్కకండి, అది మహాఘోరం, మహాపాపం। ఇక్కడ కనిపించే రాళ్ళు ఏమిటి, ఎందుకు ఇలా అందరూ రాళ్ళు పేరుస్తున్నారు ఒకదాని మీద ఒకటి అని ఆలోచిస్తున్నారా? ఈ క్షేత్రానికి వచ్చే భక్తులంతా ఒక రాయి మీద ఒక రాయి పేర్చి అలా 3 రాళ్ళు పేర్చి మొక్కునే ఆంజనేయ స్వామికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరం లోపల ఇల్లు కట్టుకుంటారని, గృహాన్ని నిర్మించుకుంటారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం।
అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా 3 రాళ్ళని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పేర్చుతూ దారి మార్గంలో మెట్ట మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామిని చేరుకుంటారు ఫ్రెండ్స్. నిషేధిత ప్రాంతం అడవి జంతువులు సంచరించుచున్నవైన బోర్డు కనబడింది మాకు. రైట్ సైడ్ వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడే వెళ్ళాలి. దట్టమైన అడవి మధ్యలో మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ స్వామిని తలుచుకుంటూ వెళ్ళడం అదొక మధురానుభూతి మాటల్లో వర్ణించలేం. లైఫ్ టైం మెమొరీలా మిగిలిపోతుంది. మీరు కూడా ఒకసారి తిరుమల వస్తే వెంట్రుకల స్వామి వారితో పాటు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించాలని నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సాయంత్రం ఇప్పుడు 6 గంటలు మబ్బులో చూడండి, అడవిలో నడుచుకొని పోతున్నా. జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం చాలా అడవి మధ్యలో ఉంది, శేషాచలం అడవి మధ్యలో. ఇడాడో కోడ పోతా, అక్కడ పారిపోతావు కోడి, పరు 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 పరు. నువ్వు ముందో నేను ముందో ఆంజనేయ స్వామి దగ్గర పరు 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 పరు. దిగ్గ 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 వెళ్ళిపో. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతదాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలగామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. శ్రీ స్వామి అతిరామ్జీ మఠం, తిరుమల తిరుపతి, జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం, తిరుమల. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతదాయక అసుర నికందన కనుమా. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలగామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. ఈ క్షేత్ర స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం జపాలి అనే మహర్షి శ్రీ ఆంజనేయ స్వామి కోసం ఘోర తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అతనికి ప్రత్యక్షమే దర్శనం ఇచ్చాడని ఆ మహర్షి పేరుతోనే ఈ క్షేత్రానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. అంతేకాకుండా శ్రీ ఆంజనాదేవి ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిన ప్రాంతం కూడా ఇదే అని స్థల పురాణం చెప్తుంది. అందువల్ల శ్రీ ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం అని కూడా ఇక్కడ చెప్తారు. మరొక విషయం ఏమంటే, సీతారాములు వనవాస సమయంలో ఈ శేషాచలం అడవుల్లో కొద్ది కాలం ఇక్కడ బస చేశారు స్థల పురాణం చెబుతోంది. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతదాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలగామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం. ఈ దేవాలయం ఆవరణంలో స్వయంభూ వినాయక స్వామి విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. ఈ విగ్రహానికి మనం నాణ్యం అతికిస్తే అది కింది పడిపోకుండా అలా అతుక్కుంటే మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని
ఇక్కడ ప్రతిదీ స్వయంగా వెలిసిన శ్రీ వినాయక స్వామి విగ్రహం. దేవాలయం ఎదురుగా కనిపించే ఈ పుష్కరునికి సీతమ్మ గుండం అని పిలుస్తారు. సీతాదేవి స్నానం ఆచరించి సీతాదేవికి చాలా ఇష్టమైన కోనేరని కూడా చెప్తారు. అందుకే దీన్ని సీతమ్మ కుండం అని కూడా ఇక్కడ పిలుస్తారు. ఫ్రెండ్స్, చాలా ప్రకృతి మనోహరమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా కనిపించే ఈ దేవాలయ పరిసర ప్రాంతాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసి మైమరిపించేలా చేస్తోంది. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నేను స్వామిని దర్శించుకొని వెళ్ళే టైంకి సమయం 6 గంటల 40 నిమిషాలు అయిపోయింది. అందుకే దేవాలయం వెనుక ఉన్న జలపాతాన్ని చూపించలేకున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీతో షేర్ చేయండి. మరొక వీడియోతో కలుస్తూ ఉంటాను. మీ ఆర్సీ మౌలి ఆరన్.